బీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలని ఏకైక ఎజెండాతో పనిచేసిన ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు అండ్ టీం అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు చేశారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఈటెల రాజేందర్ ను టార్గెట్ గా చేసుకుని స్పెషల్ టీంలు పనిచేశాయి. ముఖ్యంగా రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రతి కదలిక తెలుసుకునేందుకు, వారు మాట్లాడుకునే ప్రతి మాట వినేందుకు 20 మందికి పైగా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎక్కడికెళ్తున్నారు, ఏం చేస్తున్నారు వంటి వివరాలను ఆ బృందం సేకరించి ఎప్పటికప్పుడు నాటి ప్రభుత్వ పెద్దలకు చేరవేసింది. ముఖ్యంగా రేవంత్ కు ఆర్థిక సాయం అందించే వారిని గుర్తించి వారి కదలికలపై నిఘా పెట్టింది. అలాగే ఇంటి గుట్టు మొత్తం తెలిసిన ఈటెల బీజేపీలోకి వెళ్లడంతో ఆయన పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అదే స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ఈటెల ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసే వారి ఫోన్లు సైతం ప్రణీత్ రావు నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ టీం నిరంతరం ట్యాపింగ్ లో ఉంచినట్లు తెలిసింది. వీరిద్దరిపైన కాక ప్రతిపక్ష, స్వపక్ష పార్టీలోని నాయకుల ఫోన్లను అప్పటి బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అండ్ టీం ట్యాప్ చేసింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్, ట్రాకింగ్, బెదిరింపులు, వసూళ్ల కేసులు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారు. తమ టీం ఎవరి ఆదేశాల మేరకు ఎవరి కోసం పనిచేసింది, ఎన్నికల సమయంలో నేతల డబ్బును పోలీసు వాహనాల్లో ఎలా తరలించింది, ఈ వివరాలన్నింటినీ రాధాకిషన్ రావు పూసగుచ్చారు. ఆ సమాచారం మేరకు పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసి విచారించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రాధాకిషన్ రావు, ప్రణీత్ రావుతో పనులు చేయించుకున్న వారితో టచ్ లో ఉన్న రాజకీయ నాయకుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. కస్టడీలో వారు తమ పేరు చెప్పుంటారా, చెప్తే ఏం చెప్పుంటారు అని భయపడుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన 2 ఇన్స్పెక్టర్లు ఎన్నికల డబ్బు తరలింపులో కీలక పాత్ర పోషించారని, ఒక ఎస్ఐ బీఆర్ఎస్ పార్టీ డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనంలో తరలించారని రాధాకిషన్ రావు పోలీసులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసి చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న తిరుపతన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ ముగిసి ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని అందులో కోరారు. ఈ పిటిషన్ సోమవారం నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బలమైన వాదనలు వినిపించేందుకు దర్యాప్తు అధికారుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం స్పెషల్ పీపీని ఏర్పాటు చేసింది.